కాకినాడ జిల్లాలో విద్యార్థులకు విద్యా బోధన నేర్పించవలసిన ఉపాధ్యాయులే దారి తప్పుతున్నారు. విద్యార్థులను సంరక్షించవలసిన ఉపాధ్యాయులే ఆ విద్యార్థులకు అసభ్యకరమైన వీడియోలు చూపించి ఆనందాన్ని పొందుతున్నారు. తూరంగి బాలికల ఉన్నత పాఠశాలలో ఇంగ్లీష్ టీచర్గా బాబా అనే వ్యక్తి పనిచేస్తున్నాడు. అయితే విద్యాబుద్ధులు నేర్పించవలసిన బాబా అసభ్యకరమైన వీడియోలను పిల్లలకు చూపిస్తున్నారంటూ తల్లిదండ్రులు ఆరోపించారు. దీంతో అతనిని జిల్లా యంత్రాంగం ఉపాధ్యాయుడు బాబాను సస్పెండ్ చేసింది. ఇక విద్యార్థుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించే ఉపాధ్యాయులపై కఠినంగా చర్యలు ఉంటాయి అంటున్న డీఈఓ రమేష్ బాబుతో మా కాకినాడ జిల్లా ప్రతినిధి నందిని ఫేస్ టు ఫేస్. చూసుకోవాల్సిన గురువులే కాటేస్తున్న పరిస్థితి అయితే ఇప్పుడు సమాజంలో నెలకొంది. ఇటీవల కాలంలో మనం చూస్తున్నాం, చిన్నారుల నుంచి వృద్ధుల వరకు అఘాయిత్యాలు పెరిగిపోతూనే ఉన్నాయి. అయితే రీసెంట్గా కాకినాడ రూరల్లోని తూరంగిలో ఒక ప్రభుత్వ పాఠశాలకి సంబంధించి ఎవరైతే ఉపాధ్యాయుడు ఉన్నాడో ఆ ఉపాధ్యాయుడు విద్యార్థులకు అశ్లీల నృత్యాలు చూపిస్తూ అసభ్యకరంగా ప్రవర్తించడంపై వెంటనే విద్యాశాఖ స్పందించింది. అతన్ని సస్పెండ్ చేశారు, పోక్సో కేసు కూడా పెట్టారు. సో అంటే జిల్లాలో ఇటువంటి కీచకులు ఇంకెంతమంది ఉన్నారు? విద్యార్థులను వాళ్ళకి ఒక సన్ప్రవర్తనలో ప్రవర్తించవలసిన బాధ్యత, వారికి ఒక విద్యా బోధన నేర్పించవలసిన విద్యార్థులే ఈరోజు దారి తప్పుతున్నారా అన్న దానిపై కూడా సమాజంలో ఒక చర్చనీయాంశంగా కూడా మారింది. ప్రస్తుతం మనతోని మొన్న జరిగిన ఇన్సిడెంట్కి సంబంధించి మనతో మాట్లాడడానికి డీఈఓ రమేష్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అతని వైపు ఎటువంటి చర్యలు తీసుకున్నారు? ఇంకా స్కూల్లోనే ఇటువంటి ఇద్దరు విద్యార్థులు ఎవరైతే ఉపాధ్యాయులు ఉన్నారని చెప్పేసి విద్యార్థులు పేరెంట్స్ నుంచి కూడా వస్తున్న సమాచారం అయితే ఉంది. సో వారిని కూడా ఏ విధంగా బయటికి లాగుతారు? అంటే దూరంగా విషయంలో అండి మాకు ఒక సమాచారం వచ్చింది. దానిపైన ఎంక్వైరీ చేసి అతన్ని మీద పోక్సో యాక్ట్ పెట్టాము. తర్వాత సస్పెండ్ జరిగింది. తర్వాత మీరు అడిగిన విషయంలో ఇంకా ఇద్దరు ఉన్నారని చెప్పేసి మీరు చెప్పారు, కానీ మాకు ఇంతవరకు ఎక్కడ కూడా కంప్లైంట్ రాలేదు. వచ్చిన వెంటనే అంటే ఎంక్వైరీ చేయించి మళ్ళీ ఒకసారి నిజంగా అది కూడా జరిగి ఉన్నట్టయితే వాళ్ళని కూడా పోక్సో యాక్ట్ కింద బుక్ చేయడం జరుగుతుంది. వాళ్ళపైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకేదైనా జిల్లాలో కూడా ఏదైనా ఎక్కడైనా సరే కంప్లైంట్ రాగానే తక్షణమే స్పందించి దానిపైన ఎంక్వైరీ చేయించుకొని తర్వాత వారిపైన చర్యలు తీసుకొని పోలీసుల ద్వారా పోక్సో యాక్ట్ కూడా పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా ప్రస్తుతానికి గౌరవ కలెక్టర్ గారి యొక్క సూచనల మేరకు పడాల ట్రస్ట్ వారితో కలిపి ప్రతి స్కూల్స్లో కూడా అవేర్నెస్ ప్రోగ్రాం జరుగుతూ ఉంది. బాలికలకు ప్రత్యేకంగా ఈ ప్రోగ్రాం చేస్తూ ఉన్నాము. మరి ఈ విధంగా మెలగాలి స్కూల్స్లో లేదా ఈ విధంగా బయట వ్యక్తులు ఈ విధంగా ప్రోత్సహిస్తూ ఉంటే ఈ విధంగా వాళ్ళని అడ్డుకోవాలని దాని మీద గౌరవ కలెక్టర్ గారి సూచనల మేరకు మేము ప్రతి పాఠశాలకు ఇంప్లిమెంట్ చేయడానికి ప్లాన్ ఆఫ్ యాక్షన్ తీసుకొని ఇప్పటికే కొన్ని పాఠశాలలో పూర్తి చేయడం జరుగుతూ ఉంది. తర్వాత అదేవిధంగా తల్లిదండ్రులు కూడా కాస్త ఇంటి దగ్గర పిల్లలతో సమ్మానంగా వాళ్ళకి ఎడ్యుకేట్ చేయాలి. ఎందుకంటే ఈ సెల్ ఫోన్ అనేవి పిల్లలు దుర్వినియోగం చేస్తూ ఉన్నారు. దానిలో ఇంటికి వెళ్ళిన తర్వాత నుంచి సెల్ ఫోన్స్ వినియోగం ఎక్కువ అవుతుంది పిల్లలు. తద్వారా కూడా ఇవి ఎక్కువగా మంచి ఏంటి కూడా చెడు ఎక్కువ జరుగుతూ ఉంది. కాబట్టి తల్లిదండ్రులు కూడా గమనిస్తూ ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఏదన్నా సమస్యను మా దృష్టికి తీసుకొస్తే దానిపైన తక్షణం స్పందించి చర్యలు తీసుకొని తెలియజేస్తున్నాను. సార్, మీరు ఇప్పుడు ఒక మాట అన్నారు, విద్యార్థులు సెల్ ఫోన్లు ఎక్కువ వినియోగిస్తున్నారని. ఇప్పుడు ఉపాధ్యాయులకు సెల్ ఫోన్ అన్నది ఒక పార్ట్ అయిపోయింది. ఎందుకంటే సెల్ ఫోన్లోనే యాప్స్ సంబంధించి ప్రతిదీ కూడా అప్డేట్ చేసుకోవాలి. సో ఆ సెల్ ఫోన్ని ఈ విధంగా ఉపయోగించడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అదే అండి, ఇప్పుడు పెద్దవాళ్ళే దారి తప్పుతున్నారు అన్నప్పుడు పిల్లవాళ్ళు ఇంకా దారి తప్పే అవకాశం ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితులు కూడా దేనికి వాడాలో దానికే వాడాలని చెప్పేసి ఎడ్యుకేట్ కావాలని చెప్తున్నాను. అది కాబట్టి అది బోత్ టీచర్స్ కానీ పెద్దవాళ్ళు కానీ యంగ్స్టర్స్ కానీ పిల్లలు అందరిలో కూడా రావాలి అవేర్నెస్ అనేది నా భావన. సరే, ఇటువంటి చీడపురుగులను జిల్లాలో ఇంకా ఎంతమందిని బయటకు తీస్తారు? అంటే కొంతమంది విద్యార్థులు చెప్పుకుంటారు, చెప్పుకోలేరు. వాళ్ళు పడుతున్న నరకయాతన కావచ్చు, కొంతమంది తల్లిదండ్రులకు ఓపెన్గా చెప్పుకుంటారు, కానీ కొంతమంది చెప్పుకోలేని పరిస్థితి. వాళ్ళు ఇంకా ఆ బాధలో ఉంటూ కొన్ని అఘాయిత్యాలు కూడా చేసుకుంటున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. కానీ తర్వాత దర్యాప్తులు ఇటువంటి అన్నీ తేలుతున్నాయి. సో అంటే అక్కడ ఏదో ఒక మహిళా కానిస్టేబుల్ని పెట్టడము, ప్రతి వారము వాళ్ళకి ఒక రోజు స్పెషల్గా క్లాస్ తీసుకోవడం, సమస్యలు ఏమైనా ఉన్నాయా, క్లాస్కి ఎట్లా టీచర్ ఏ విధంగా బిహేవ్ చేస్తున్నారు, సో అటువంటి ఏమైనా అడిగే అవకాశం ఏమైనా ఉంటుందా? మన ప్రతి స్కూల్లో కూడా ఒక కంప్లైంట్ బాక్స్ ఉందమ్మా. దీని ద్వారానే మన తూరంలో కూడా బయటకు వచ్చింది. యాక్చువల్గా అంటే ప్రతి పాఠశాలలో కూడా కంప్లైంట్ బాక్స్ ఉంటుంది. దానికి వారానికి ఒకసారి మహిళా పోలీసులు వచ్చి దాన్ని ఓపెన్ చేసి దాంట్లో పిల్లల్ని రాశారని కూడా చూసి
తద్వారానే చేయాలి. కాబట్టి గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి మహిళా పోలీసు కూడా పాఠశాలను విజిట్ చేస్తున్నారు. తద్వారా ఇప్పుడు జిల్లాలో ఇంకెక్కడన్నా ఉంటే కూడా ఇప్పుడు ఈ మనం చేసినటువంటి యాక్షన్ ద్వారా నెక్స్ట్ ఇంకా టీచర్స్ కూడా మిగతా జిల్లాలో కూడా జాగ్రత్త పడతారని చెప్పేసి మా భావన. అలా కాకుండా కనుక జరిగితే మాత్రం తీవ్రమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే పేరెంట్స్ కూడా ఏమైనా పిలిపించి అవగాహన కల్పిస్తారు అంటే విద్యార్థుల పట్ల వాళ్ళ ఇంటి దగ్గర ఏ విధంగా వాళ్ళు సూచనలు ఇస్తున్నారన్న దానిపై? ఇప్పుడు మనకి ప్రతి నెల నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో మనకి మెగా పీటీఎం జరగబోతా ఉంది, పేరెంట్స్ మీటింగ్. అట్లా అదే కాకుండా నెలకోసారి మనం పేరెంట్స్ మీటింగ్ పెట్టుకుంటాం స్కూల్స్లో. ఆ పేరెంట్ మీటింగ్లో కూడా ఇవి కూడా చర్చించమని చెప్పి ప్రిన్సిపల్ సూచించడం జరుగుతుంది. ఖచ్చితంగా ఇటువంటి ఉపాధ్యాయులపై యాక్షన్ అయితే తీసుకోవడం జరుగుతుంది. ఇప్పటికే తూరంగికి సంబంధించి ఆ స్కూల్లో ప్రవర్తించిన ఉపాధ్యాయుడు ఎవరైతే ఉన్నారో అతన్ని ఆల్రెడీ సస్పెండ్ చేశాము. అలాగే అతనిపై ఫోక్సో కేసు కూడా నమోదు చేశాము. సో ఇంకా ఇటువంటి ఏమైనా ఇబ్బందులు ఉన్నా కూడా విద్యార్థులు నేరుగా తమ దృష్టికి తీసుకువస్తే ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాము. ఇప్పటికే దీనికి సంబంధించి జిల్లా కలెక్టర్ కూడా చాలా సీరియస్ అయ్యారు. అతనిపై చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. ఇంకా జిల్లాలో ఇటువంటి ఘటనలు జరగకుండా కూడా ముందస్తు చర్యలు తీసుకుంటామని డిఓ రమేష్ గారు అయితే చెప్పడం జరుగుతుంది. ఓవర్ టు స్టూడియో.